ఇక స్టైలిష్గా ఉండే టాప్, డ్రెస్సులు, నగలు అన్నిటినీ ధరించి బాగా ముస్తాబవ్వడం సరైన విధానం కాదు. అందానికి మెరుగులద్దే ఒక ట్రెండ్ ఆభరణాలను మాత్రమే ధరించాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ చూద్దాం. నేను 2014లో విజయ కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అని ఒక యూనిట్ స్టార్ట్ చేసాము. మామూలుగా నేను ఫస్ట్ స్టార్టింగ్లో టైలరింగ్ చేసేదాన్ని. దాని తర్వాత ఈ కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ వర్క్స్ గురించి విని ఒక చిన్న మిషన్ తీసుకొని స్టార్ట్ చేసేసి దాంట్లోనే రకరకాలుగా కంప్యూటరైజ్డ్లో రకరకాల వర్క్స్ చేయొచ్చు అని విని దాని ద్వారా మేము ఇలా సాఫ్ట్వేర్ కూడా తీసుకొని సాఫ్ట్వేర్లో నేర్చుకొని అన్ని రకాలుగా కొత్త రకాల స్టిచెస్ అన్నీ తయారు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగింది. తర్వాత మాకు ఈ ఏరియాలో మిషన్ వర్క్ నడుస్తుంది అనే కాన్ఫిడెన్స్ కూడా ఫస్ట్లో మాకు లేకపోయింది. అయితే స్టార్టింగ్లో చేసిన దాన్ని బట్టి అందరికీ ఇలా తెలిసిన దాన్ని బట్టి చాలామంది అటాచ్ అయ్యారు. దాని ద్వారా ఒక మిషన్ని తోనే నడిపించడము చాలా కష్టం అనుకున్నాము. కానీ ఈరోజు 8 మిషన్స్ రన్ చేస్తున్నాం. 8 మిషన్స్ ద్వారా అనేక ప్రాంతాల నుండి కూడా మా దగ్గరికి కస్టమర్స్ ఇట్లా యాడ్ అవ్వడము. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి అలా అనేక ప్రతి డిస్ట్రిక్ట్లో మా కస్టమర్స్ ఉన్నారు. హోల్సేల్గా నేను అందరికీ సప్లై కూడా చేస్తున్నాను. అయితే భయంతో స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో. ఈరోజు ఒక 10-15 మంది వర్కర్స్కి కూడా నేను ఉపాధి కల్పించగలిగాను. స్టార్టింగ్లో ఓన్లీ ఎంబ్రాయిడరీ ఉండేది. దాన్ని మేమేం చేసామంటే నేను మా అబ్బాయికి సాఫ్ట్వేర్ నేర్పించేసి దీంట్లోనే మనము హ్యాండ్ వర్క్స్తో ఏవేవైతే చేస్తారో దాన్ని కంప్యూటరైజ్డ్కి మార్చాలని ప్రయత్నించి పచ్చిస్ వర్క్ అని అప్పుడు హ్యాండ్తోనే చేసేవాళ్ళు. పచ్చిస్ వర్క్ కానీ ఇలా కచ్ వర్క్ అని దార్వాడి అనేసి ఇవన్నీ హ్యాండ్కి మాత్రమే పాసిబుల్ అనమాట. అలాంటివన్నీ కూడా మేము కంప్యూటర్స్లోకి మార్చుకొని సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు హ్యాండ్ వర్క్స్ అన్నీ సులువుగా కంప్యూటర్లోనే చేసుకునేలాగా మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఇది కుప్పడం పట్టు అండి. ఇది మనకి వర్క్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వర్క్ వేసినప్పుడు కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఏ ఫ్యాబ్రిక్ అయినా మనం వర్క్ చేసుకోవచ్చు. కొంచెం షిఫాన్ ఒకటి అవాయిడ్ చేస్తాం కానీ మిగతా ఏ ఫ్యాబ్రిక్ అయినా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీకి పాసిబులే. ఇలా కోటాలని, ఇది సిల్కోటా ఫ్యాబ్రిక్ అండి. దీనిపైన కూడా వర్క్ చాలా నీట్గా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే కోటా ఫ్యాబ్రిక్లో కూడా బాగుంటుంది. షిఫాను, జార్జెట్స్, ఇలా ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా వర్క్ కోసం అని చెప్పేసి మన కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా వర్క్ కంఫర్ట్ అండి. యాక్చువల్లీ స్టార్టింగ్లో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటే ఓన్లీ ఏదో ఇలా ముద్దగా ఉండే వర్కే కదా అనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ కంప్యూటరైజ్డ్లో కూడా ఇలాంటి వర్క్స్ చేసుకోవచ్చు అనేది స్టార్టింగ్లో తక్కువగా ఉండేది. దాన్ని మధ్యలో కొంచెం డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అంటే ఒక క్రేజ్ అనమాట. దీంట్లో అన్ని రకాల ఏదైనా సరే ఏ రకమైన స్టిచ్ కానీ లేదా కాంతా వర్క్ అనేది ఓన్లీ హ్యాండ్ లక్నో వర్క్ వాళ్ళకే, కలకత్తా వాళ్ళకే పాసిబుల్. ఈ కాంతా వర్క్ కానీ లక్నో వర్క్ కానీ ఇవన్నీ కంప్యూటర్స్లో ఇప్పుడు చాలా అందంగా మనం చేసుకోవచ్చు. ఎనీ ఫ్యాబ్రిక్ మా దగ్గర తయారైన వర్క్స్ అండి హోల్సేల్కి ఇస్తాము. ఇండివిజువల్గా నేను సపరేట్గా ఎగ్జిబిషన్స్ చేస్తాను. హోల్సేల్ ఎక్కువ మాకున్న ఈ ప్రొడక్షన్ మొత్తంలో హోల్సేల్ ఎక్కువ. ఒక బ్లౌజ్ తయారు చేసుకోవడానికి మనము ఇలా మామూలుగా ఫుల్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అనుకోండి మనకి హాఫ్ డే టైం పడుతుంది. మామూలుగా నెక్ బ్లౌజ్ అనుకోండి, నెక్ హ్యాండ్స్ మాత్రమే అయితే 1.5 అవర్ నుండి 2-3 అవర్స్ వరకు కూడా ఒక బ్లౌజ్ ప్రిపేర్ అవుతుంది. ఈ వర్క్ క్రాస్ స్టిచ్ అండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ మీద ఈ క్రాస్ స్టిచ్ అనేది హ్యాండ్ వర్క్తో ఇదివరకు చాలా కష్టంగా ఒక 4 months 3 months కుడితే కానీ ఈ వర్క్ కంప్లీట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు కంప్యూటరైజ్లో ఇది మనం 1 డేలో చేసుకోవచ్చు. ఇది ఉప్పడ ప్యూర్ పట్టులో టిష్యూ క్లాత్ అనమాట. దీనిపైన మేము ఇది ఇలా కచ్ వర్క్ చేసాం. ఈ వర్క్ వచ్చేసి దార్వాడి అంటారు. ఈ క్లాత్ వచ్చేసి మంగళగిరి కాటన్ పైన ఇది ఇలా దార్వాడి వర్క్ చేసాము. శారీ మొత్తం కూడా ఓకే
ఇవన్నీ హ్యాండ్ వర్క్ లుక్ అనమాట. కంప్యూటరైజ్డ్ అంటే ముద్దగా ఉండే వర్క్ కాకుండా హ్యాండ్ వర్క్ లుక్. సేమ్ మనకి హ్యాండ్ వర్క్ లుక్ న్యాచురల్గా ఎలా అయితే హ్యాండ్ వర్క్ చేసుకుంటే మనకు కనిపిస్తుందో హ్యాండ్ వర్క్ కంటే కూడా నీట్ లుక్గా మనకు కనిపిస్తుంది. ఇది మంగళగిరి పట్టు. మంగళగిరి పట్టులో ఇది కూడా క్రాస్ స్టిచ్. సేమ్ మనకి హ్యాండ్ లుక్, నేచురల్ లుక్. షాప్స్లో అయితే మనకి ఇలా జనరల్గా ఇలాంటి వర్క్స్ ఉంటాయి. ఇది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అనేది ఒక ఆలోచన అలా ఉంటుంది. మరి ఇది కూడా ఇలాంటి వర్క్స్తో పాటు మనం అలాంటి హ్యాండ్ లుక్, హ్యాండ్ మెథడ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది జ్యువెలరీ వర్క్. ఇది కూడా కొత్తగా వస్తుంది ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీలో. ఇది బ్రైడల్ వేర్కి బాగుంటుంది. చాలామంది ఇలా ఇష్టపడుతున్నారు బ్రైడల్గా వేసుకోవడానికి. ఇది కలంకారీ ప్యాచ్ వర్క్ అండి. ఇది కూడా మనం ఇలా కంప్యూటరైజ్డ్లో ఎంబ్రాయిడరీలో చేసుకోవచ్చు. కలంకారీ ప్యాచ్ వర్క్ అనేది మిషన్ ఎంబ్రాయిడరీకి సంబంధించింది, కానీ మన కంప్యూటరైజ్డ్లో కూడా మనం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నది ఇదంతా కూడా మల్టీ హెడ్ మిషన్ అంటారండి. ఈ మల్టీ హెడ్ మిషన్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఎట్ ఏ టైంలో మనకు 1 శారీ వచ్చేస్తుంది అనమాట. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, బ్లౌజెస్, లెహెంగాస్, ఇలా అన్ని ఆల్ రకాల వెరైటీస్ వర్క్స్ మనం ఈ మల్టీ హెడ్ మిషన్ మీద చేసుకోవచ్చు. మా సపోర్ట్ అండి, మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్. అలాగే నాకు ముగ్గురు పిల్లలు కూడా. మా అబ్బాయి, రెండో అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తాడు. పెద్ద అబ్బాయి నాతో పాటు బిజినెస్లో సపోర్ట్గా ఉంటాడు. నేను మామూలుగా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉండేదన్నమాట. ఆ ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదైనా వర్క్ చేద్దామని చిన్నగా స్టార్ట్ చేశాను. ఈరోజు 15 మంది వర్కర్స్ నా చేతి కింద వర్క్ చేస్తున్నారంటే 15 మందికి నేను ఉపాధి కల్పించగలిగాను. ఫర్దర్గా నేను లేడీస్కి ఇచ్చే సలహా ఏంటంటే ఏదైనా ఒకటి మనం చేయగలం, మనం కూడా చేయగలం. ఎంతవరకు ఎంత చిన్నగా స్టార్ట్ చేసినా మనం కూడా చేయగలం అనే ధైర్యం నాకు వచ్చింది. అలాగే ఎవరైనా సరే ఇది చేయొచ్చు. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక కొందరు డబ్బు ఖర్చయిపోతుందనే ధ్యాస లేకుండా ఆన్లైన్లో చూసిన దుస్తుల మీద మనసు పారేసుకుంటారు. వాటిని కొనే ముందు అవి మీ ఒంటికి నప్పుతాయో లేవో అని ఒక్కసారి ఆలోచించండి. సమయం తీసుకుని ముందు సైజ్ చార్ట్ను పూర్తిగా చదవండి. అవి మీ శరీరం కొలతలకు సరిపోతాయో లేదో సరిచూసుకున్న తర్వాతనే ఆర్డర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.